2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే అండి. నేను మీ దేవరకొండ ఉమా. నెగెటివ్ ఎనర్జీస్ అండి. నెగెటివ్ ఎనర్జీస్ అనేటువంటివి ఎప్పుడైనా సరే చాలామందిని ఎఫెక్ట్ చేస్తున్నప్పుడు ధనవంతులు ధనహీనత అనేటువంటిది పొందడం కానీ, బాగా ధైర్యవంతులు బలహీనంగా మారిపోవడం కానీ, రుణ బాధలు అప్పులు అనేటువంటివి పెరగడం, ఆరోగ్య సమస్యలు రావడం, చాలా రకాల ప్రభావాలు అనేటువంటివి చూస్తూ ఉంటాము. సో అయితే ఇప్పుడు ఈ నెగెటివ్ ఎనర్జీస్లో ఎన్ని రకాలుగా విభజించబడి ఉంది, అది ఏ ఏ రాశుల వాళ్ళకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేటువంటిది మనం చూస్తే కనుక, మొట్టమొదటిగా నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఒక ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ అండి. అంటే బయట నుంచి వచ్చేటువంటి శక్తి కావచ్చు, తన లోపల నుంచి వచ్చేటువంటి శక్తి కావచ్చు. అది స్వతహాగా పూర్వజన్మ కర్మ వల్ల వచ్చేటువంటివి కొన్ని ఉంటే, కొన్ని బయట యొక్క పరిస్థితి, ప్రకృతి యొక్క ప్రభావం వల్ల, వేరే మనుషుల వల్ల కొన్ని ఉంటాయి. ఉదాహరణకి ఈ నెగిటివ్ ఎనర్జీస్ అనేటువంటి వాటిలో 4 రకాలుగా విభజించబడి ఉందండి. మొట్టమొదటిది ఏంటి అంటే స్థల దోష శక్తి అంటాము. స్థల దోష శక్తి అంటే ఏమిటి అంటే ప్లేస్. చాలామంది మీరు కూడా బాగా గమనించే ఉంటారు. ఓ వ్యాపార స్థలం పెట్టేటప్పుడు ఆ షాప్లోకి వెళ్ళాక నాకు బాగా కలిసి వచ్చిందండి, ఈ షాప్లోకి వెళ్ళాక నాకు అసలు కలిసి రాలేదు, చాలా ఇబ్బంది పడ్డాము. ఆ ఇంట్లో ఏదో తెలియని నెగిటివ్ ఎనర్జీ ఉంది, ఆత్మలో తిరుగుతున్నట్టుగా, లేకపోతే ఏదో ఒక భయము, ఒక నష్టాలు అనేవి ఎక్కువగా జరిగాయి. ఇలాంటివన్నీ స్థలం కొద్దీ ఎందుకు మారుతూ ఉంటాయి? ఇలాంటివన్నీ స్థలం విషయంలో ఎందుకు మారుతూ ఉంటాయి అంటే స్థలదోష శక్తి వల్ల. ప్రతి ప్లేస్లోనూ ఒక ఎనర్జీ అనేటువంటిది డెవలప్ అయి ఉంటుంది. గుడిలో ఉండేటువంటి ఎనర్జీ మన ఇంట్లో ఉండడం అసాధ్యం, మన ఇంట్లో ఉండేటువంటి ఎనర్జీ బయట అడవిలో ఉండడం అసాధ్యం. సో ఇక్కడ ఏంటి అంటే స్థలదోష శక్తి. ఫర్ ఎగ్జాంపుల్, మీ యొక్క జాతక రీత్యా మీకు తూర్పు దిక్కు అనేటువంటిది బాగా కలిసి వస్తూ అదే ఇంట్లో మీరు బాగా రాణించగలుగుతున్నారంటే ఆ ఎనర్జీస్ అనేటువంటి మీకు చాలా బాగా కలిసి వస్తున్నాయి అని అర్థం. దీన్నే స్థలదోష శక్తి అంటారు. ఈ స్థలదోష శక్తి ఉండడం వల్ల, సరిగ్గా చేసుకోలేకపోవడం వల్ల చాలా రకాలుగా చాలామంది రుణ బాధలు, అప్పుల బాధలతో ఇబ్బంది పడతారు. అనారోగ్య సమస్యలు, మరణము కూడా సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇక రెండోది ఏంటి అంటే మానస దోష శక్తి. మానస దోష శక్తి అంటే ఏమిటి అంటే మానసికంగా మనస్సు నుంచి పుట్టేటువంటిది అనమాట. కొంతమందిని చూస్తే వాళ్ళకి ఐశ్వర్యము, డబ్బు, ఆనందము, ఆరోగ్యము అన్నీ ఉంటాయి, కానీ వాళ్ళ యొక్క మనసులో పుట్టే ఆలోచనలన్నీ కూడా ద్వేషపూరితంగా, కల్మషంగా, కలుషిత భావనతో ఉండి ఒక డిస్ట్రక్షన్ వైపు వెళ్తూ ఉంటారు. కోపము చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళు ఏంటి అంటే ఎంత డబ్బున్నా, ఒక స్విట్జర్లాండ్లో బెంజ్ కార్లో వెళ్తూ ఉన్నా వాళ్ళకి మనశ్శాంతి అనేటువంటిది ఉండదు. ఓవర్ థింకింగ్ ఇక్కడి నుంచే పుడుతుంది, యాంగ్జైటీ ఇష్యూస్ ఇక్కడి నుంచే పుడతాయి, నిద్ర పట్టదు, ఆహారం తీసుకోరు, తర్వాత ఇన్సోమ్నియా, నిద్ర పట్టలేకపోవడం అనేటువంటి ఇబ్బంది, తర్వాత డిప్రెషన్ అంటే ఏదో కోల్పోతున్నారనేటువంటి ఒక భావన, దుఃఖము, ఇక్కడ బాధగా ఉండి ఏదో తీవ్రమైనటువంటి ఆవేదనకు గురైపోతూ ఉంటారు. సో అది మానస దోష శక్తి అండి. ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా మీ యొక్క జీవితంలోకి ఎంటర్ అయినా సరే అది మీకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. కొంతమంది చూడండి, టీనేజర్స్ లేదా స్టూడెంట్స్ చదువుకునేటువంటి వాళ్ళు చెడు సహవాస దోషము, వేరే వేరే వాళ్ళతో స్నేహం చేయడం వల్ల, అంటే ఈ వ్యసనపరులు వాళ్ళతో స్నేహం చేయడం వల్ల తాగడం, డ్రగ్స్ ఇలాంటివి అలవాటు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళ బిహేవియర్ అంతా చేంజ్ అవుతుంది. ఎందుకు? అవతల వాళ్ళ యొక్క మానస దోష శక్తి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కాబట్టి అది ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఇక మూడోది ఏమిటి అంటే అభిచార శక్తి అనేటువంటిది ఉంటుందండి. అభిచార శక్తి, ఆచారము అంటే ఏమిటి అంటే స్వయంగా ప్రయత్నపూర్వకంగా కొంతమంది మీ మీద ద్వేషంతో చేసేటువంటి పనులు అన్నమాట. అంటే చేతబడి చేశారు, ప్రయోగాలు మా మీద చేశారు, మాకేదో నిమ్మకాయలు పెట్టారు, ఇంట్లో ఏదో కనబడుతూ ఉన్నాయి, తెలియనటువంటి భయము, వాళ్ళు మాతో శత్రుత్వం పెట్టుకున్న దగ్గర నుంచి మా ఇంట్లో అశాంతి ఉంది. అభిచార శక్తి అది ఖచ్చితంగా చేస్తే 100% అది ఉంటుంది. కొన్ని వందల వేల మంది ఎగ్జాంపుల్గా ఉన్నారండి. అభిచార శక్తి చాలా భయంకరమైనటువంటిది అనమాట. శత్రుత్వం అనేటువంటిది పెరిగిన తర్వాత ఇది వాళ్ళ చేత ప్రేరేపింపబడి ప్రయత్నపూర్వకంగా చేసేటువంటి శక్తి. సో ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అభిచార శక్తి తర్వాత ఏమిటి అంటే ఆఖరిది 4వది అసుర శక్తి. కొంతమంది ఇళ్లలో ఏమిటి అంటే మా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందండి, మేము పడుకున్నప్పుడు పీక మీద ఎవరో కూర్చుని మమ్మల్ని నొక్కుతూ, ఊపిరి ఆడకుండా, మాటలు మాట్లాడకుండా, చేతులు మాత్రం కదులుతున్నాయి కానీ ఏమాత్రమో మాకేం తెలియట్లేదు, భయం పడుతోంది. నేను ఇలా బండి మీద వెళ్తూ ఉంటే వెనకాల ఎవరో చేయి వేసినట్టుగా అనిపిస్తోంది, నేను తిరుగుతూ ఉంటే మా ఇంట్లోనే పడుకున్నప్పుడు గజ్జల సౌండ్ వినబడుతోంది, లేకపోతే నాతో ఎవరో మాట్లాడుతున్నట్టుగా, నా కాళ్ళ దగ్గరకు వచ్చి ఎవరో నన్ను పిలుస్తున్నట్టుగా,
నా కళ్ళలోకి వచ్చి నువ్వు రా చనిపో నాతో పాటుగా వచ్చేయి అని పిలుస్తున్నట్టుగా ఒక తెలియనటువంటి ఒక భావనకి గురవుతూ ఉంటారు. అది అసుర శక్తి అండి. నెగటివ్ ఎనర్జీ అనేటువంటిది ఉండడం వల్ల అలాంటివన్నీ ఖచ్చితంగా కనబడతాయి. ఇవి నేను 4 చెప్పాను, కానీ నా దగ్గరికి వచ్చిన వాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు కొన్ని వందలు చెప్తారండి ఇలాంటివి. సో భయపడడానికి కాదు, జాగ్రత్త కోసం చెప్తున్నాను. ఇది అసుర శక్తి. ఈ 4 కూడా ప్రతి రాశి వాళ్ళకి ఎవరెవరికి ఎలా ఉంటుంది అనేటువంటిది మనం ఖచ్చితంగా చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మూలా నక్షత్ర జాతకులకి ఈ యొక్క ఆత్మలు కానీ పారానార్మల్ యాక్టివిటీస్ని గుర్తించేటువంటి శక్తి ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఉంటుంది, ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఉంటుంది. అలా ఎలా చెప్పబడుతుంది అంటే ఆస్ట్రాలజీలో ఆల్రెడీ అవి చెప్పబడ్డాయండి. ఈ విధంగా మనం చూస్తే సో మరి మకర రాశి వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీస్ విషయంలో ఎలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది మనం చూస్తే కనుక ద ఒరిజినల్ ఫస్ట్ అండ్ సెకండ్ లార్డ్ మీకు శని అవుతారండి. అంటే ఎవరి సహాయ సహకారాలు అవసరం లేదు. మనం చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని చెప్పుకున్నాం. చాలా మొండిగా మీరు ఏదైనా అదే అవ్వాలి అనేటువంటి విషయం మీద ముందుకు వెళ్ళినప్పుడు అది కాకపోవడం వల్ల వచ్చే అసంతృప్తి అవి కూడా చాలా ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే అధిపతి శని అండి. నాకు ఎవరి సహాయం వద్దు, నేను అనుకున్నదే చెయ్యాలి అనుకున్నప్పుడు కాస్త కష్టాలు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. సో ఆ విషయంలో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకటి, మానస దోష శక్తి వల్ల మీకు మీ కుటుంబంలో మీ చుట్టుపక్కల ఉండేటువంటి శ్రేయోభిలాషులుగా మీరు పిలువబడేటువంటి వాళ్ళల్లో, మీ స్నేహితుల్లో, మొత్తం ఎవ్రీథింగ్ మీ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళలోనే మీకు శత్రువులు చాలామంది ఉంటారు. సో వాళ్ళు మిమ్మల్ని మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా చాలా ఇబ్బంది పెట్టాలని చూస్తుంటారు. ఆ విషయం మీకు తెలిసేటప్పటికీ ఉన్నదంతా కోల్పోయేటువంటి అవకాశాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ మానస దోష శక్తి కావచ్చు, లేకపోతే వీళ్ళకు ఉన్నటువంటి దోషం వల్ల తండ్రికి అనారోగ్య సమస్యలు రావడం, ఇంట్లో పెద్దవాళ్ళకి అనారోగ్య సమస్యలు, చిన్న వయసులోనే వాళ్ళ యొక్క మరణం లాంటివి చూడడం, ఇలాంటివి ఎక్కువగా చూస్తారండి. చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఒకవేళ మకర రాశి వాళ్ళు విదేశాలు వెళ్ళాలి, నేను స్థిరపడాలి, ఎదగాలి జీవితంలో అనుకుంటే విదేశాలు వెళ్ళేటువంటి యోగం చాలా బాగా యోగిస్తుంది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం జాబ్స్ లేక, ఎడ్యుకేషన్లో బ్రేక్స్ అనేటువంటివి, H1B వీసాల దగ్గర ప్రాబ్లమ్స్ అనేటువంటివి రావడం కానీ, ఇలా నానా రకాల ఒడిదుడుకులు ఎక్కువగా చూసే అవకాశం ఉంటుందండి. మీ పర్సనల్ చార్ట్లో విదేశీ యోగం కోసం మాట్లాడాలి అంటే పర్సనల్ చార్ట్లో 7, 9, 12 ఈ హౌసెస్ అనేటువంటివి ఎంతవరకు బలంగా ఉన్నాయి, ఒకవేళ కలిసి వచ్చేటువంటి యోగం ఉందా, అక్కడక్కడ వెళ్ళి కష్టపడేటువంటి యోగం ఉందా, ఐదరది మీ పిల్లలైనా మీరైనా చూసుకునే వెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి విదేశాల్లో ప్రతి ఒక్కరూ కూడా జాబ్స్కి సంబంధించి చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వేరే కేర్ఫుల్గా ఉండాలి. 4th and 11th లార్డ్ మీకు కుజుడు అవ్వడము. సో ఇక్కడ ఏంటి అంటే ఈ స్థల దోష శక్తి అనేటువంటిది మీకు ఎఫెక్ట్ అవ్వదండి. ఎందుకనంటే మీకు కుజుడు చాలా బలవంతుడు. మీరు ఏ ప్లేస్లోకి వెళ్ళినా మొండిగా ప్లేస్ని దాటి, ఆ శక్తిని దాటి మీరు ఓవర్కమ్ చేయగలుగుతారు. కానీ మిమ్మల్ని మీరు దాటలేకపోతారు. ఆ నిర్ణయాలు తీసుకునేటువంటి విధానంలో కానీ, మీ చుట్టుపక్కల ఉండేటువంటి శత్రువులను గుర్తించేటువంటి విధానంలో కానీ ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీకు సంతానం కలిగిన తర్వాత మీ లైఫ్లో టర్నింగ్ పాయింట్ అనేటువంటిది వస్తుందండి మకర రాశి వాళ్ళకి. సో మీరు ఎక్కువగా ఏ వృత్తుల్లో బాగా రాణించాలి అంటే మేజర్లీ ఒకటి ఏంటి అంటే విమెన్ క్లాతింగ్ కానీ, వైన్ షాప్స్ కానీ, పెట్రోల్, కోల్ వీటికి సంబంధించినటువంటి వ్యాపారములు కానీ, తర్వాత ఇంటీరియర్ డిజైనింగ్స్ కానీ, కాస్మెటిక్ డిజైనర్స్గా కానీ, గ్రాఫిక్ డిజైనర్స్గా కానీ, కాస్ట్యూమ్ డిజైనర్స్గా కానీ, ఎనీథింగ్ క్రియేటివ్గా ఉండేటువంటి వృత్తుల్లో ఎక్కడికి వెళ్ళినా మీకు చాలా బాగా అద్భుతంగా రాణిస్తారు. అది కూడా సంతానం కలిగిన తర్వాత ఇంకా ఫాస్ట్గా మీకు గ్రోత్ ఉంటుందండి. మీ పర్సనల్ చార్ట్లో శుక్రుడు కనుక బలంగా ఉంటే సంతానం కంటే ముందే ఎర్లీ స్టేజ్లోనే సక్సెస్ కూడా మీరు చూడొచ్చు. అది కూడా ఎవరైనా ఒక విమెన్ సహాయంతో అనమాట, ఒక స్త్రీ సహాయంతో ఇది చూసే అవకాశములు చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇది చాలా మంచి యోగం అండి. ద ఒరిజినల్ 7th లార్డ్ చంద్రుడు. మీకు వివాహం అయిన తర్వాత భార్యాభర్తల మధ్య ఒడిదుడుకులు ఎక్కువగా కనబడతాయండి. విమెన్, ఎస్పెషల్లీ విమెన్కి వైవాహిక జీవితంలో మానసిక ఒత్తిడి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అంటే తెలియనటువంటి ఒక అసంతృప్తి జీవితంలో ఎదురవ్వడం లాంటివి కనబడతాయి. అది ఎందుకు అంటే చంద్రదోషం వల్ల. నిత్యము స్ఫటిక శివలింగానికి ఆరాధన చేయడం కానీ, లేకపోతే బియ్యము దానంగా ఇవ్వడం కానీ, అన్నదానం చేయడం కానీ ఎక్కువగా చేయండి, చాలా బాగుంటుంది. మకర రాశి వాళ్ళకి మానస దోష శక్తి వల్ల ఎక్కువగా ఆలోచించడం, ప్రశాంతత లేకపోవడం, అలజడి కలిగినటువంటి జీవితంలో ఆ మానసిక ఒత్తిళ్ళ మధ్యలో స్ట్రెస్ కానీ ఇలాంటివి ఎక్కువ అవడం వల్ల హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది షూర్ షార్ట్. ఎందుకనంటే రవి అనేటువంటి ఆయన మీకు అష్టమాధిపతి. సో హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి వస్తాయి, కొలెస్ట్రాల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, బోన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి వస్తాయి. చాలా కేర్ఫుల్గా ఎప్పుడు కూడా టెన్షన్స్ అనేటువంటివి తీసుకోకుండా నిర్ణయాలు అనేటువంటివి చాలా తేలికగా తీసుకొని దాని మీద ప్రయత్న బలాన్ని పెంచుకుంటూ వెళ్ళండి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి.
మేజర్లీ ఏంటి అంటే ద ఒరిజినల్ 12th లార్డ్ గురుడు అవ్వడము, రుణ బాధలండి, సంపాదించిన డబ్బు రూపాయి కూడా నిలబడదు. ఆ విషయం మీకు తెలిసినా ఖర్చు పెట్టడం ఆగదు. వృధా ఖర్చులు ఎక్కువగా అయిపోతూ ఉంటాయి. లోన్స్కి, ఈఎంఐస్కి వాటికే విపరీతంగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులన్నీ ఎక్కువ వస్తుంటాయి. ఆ దోషం నుంచి బయటికి రావాలి అంటే గురుబలం ఉండాలండి. గురుబలం ఉండాలి. ఒకవేళ మీరు హై స్టాండర్డ్స్లో బాగా డబ్బు సంపాదిస్తూ హై స్టాండర్డ్స్లో కోట్ల రూపాయల్లో ఉన్నారంటే శ్రీరుద్ర యాగం అనేటువంటిది ఎక్కువగా చేయండి. అది మీ యొక్క ఆర్థిక వ్యవస్థని చాలా బాగా నిలబెడుతుంది. నార్మల్గా మాకుండేటువంటి డబ్బులు నిలబడాలి అనుకున్నప్పుడు శ్రీరుద్ర హోమము అనేటువంటి చేయండి. అంటే మనకున్నటువంటి సమస్య లేదా కోరిక ఆధారంగానే ఆ ఎనర్జీ మనం చేసిన పరిహారం అనేటువంటిది పనిచేస్తుంది. కాబట్టి శ్రీరుద్ర యాగము కానీ శ్రీరుద్ర హోమము కానీ చేయండి. విశేషమైనటువంటి శక్తి ఉంటుంది. సో ఇప్పుడు ఈ పరిస్థితులన్నీ కూడా మీకు ఎలా ఉన్నాయి మకర రాశి వాళ్ళకి మనం చూస్తే కనుక, సో ప్రధానంగా ఒక 40 రోజులు మీరు ఓపిక పట్టగలిగితే ఇంచుమించుగా నవంబర్ 1st వీక్ దగ్గర నుంచి మీకు గురుబలం పెరుగుతోంది. 7th హౌస్లోకి గురుడు రావడం వల్ల, ఎగ్జాల్టేషన్లోకి రావడం వల్ల. సో విదేశీ యోగం కోసం ట్రై చేస్తున్న వాళ్ళు ఎవరున్నా, ఎందుకంటే 3rd and 12th లార్డ్ 7thలో విదేశాలు వెళ్ళి మాకు స్థిరత్వం లేదు, మాకు ఇంకా ఉద్యోగం లేదు, వ్యాపారంలో అభివృద్ధి లేదు, వీసా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అసలు అక్కడ ఉంటామో లేదో తెలియట్లేదు అనుకున్న వాళ్ళకి 100% రాసి పెట్టుకోండి. నవంబర్ 1st వీక్ దగ్గర నుంచి మీరు గుడ్ న్యూస్ వింటారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా చాలా బాగుంటుంది. పర్సనల్ చార్ట్లో దీనికి సమానంగా బలం ఉండేలా చెక్ చేసుకోండి చాలా జాగ్రత్తగా. ఇంకొకటి ఏంటి అంటే వ్యాపారస్తులండి, ఎవరైనా వ్యాపారం చేస్తుంటే వ్యాపారంలో జన ఆదరణ, జన వశీకరణ చాలా బాగుంటాయి. మంచి మంచి వ్యాపారం చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ ఈవెన్ స్పిరిచువల్ గ్రోత్ అనమాట, మంత్రానుష్ఠానం చేసేవాళ్ళు స్పిరిచువల్ గ్రోత్ పరంగా కూడా చాలా బాగుంటుంది. సంపాదించిన డబ్బు నిలబడుతుంది, ధన ఆదాయం పెరుగుతుంది, బంగారము, ఆస్తులు, లేకపోతే ఈ యొక్క నూతన వస్త్ర యోగాలన్నీ కూడా చాలా బాగుంటున్నాయండి. సో 40 days నవంబర్ 1st వీక్ లోపు ప్రధానమైన నిర్ణయాలు ఏది తీసుకోవద్దు. ఆర్థిక వ్యవహారాల్లో మరింత జాగ్రత్తగా ఉండండి. ఈ 40 daysలో ఏదైనా జాగ్రత్త తీసుకోవాలా అంటే పితృదోషాలు ఉంటే తొలగించుకోండి. శ్రీరుద్ర హోమం మాత్రం తప్పకుండా చేయండి. సో చూసారు కదండి, ఈ తులారాశికి సంబంధించి ఇదంతా కూడా నెగిటివ్ ఎనర్జీస్కి సంబంధించి. ఇదే కాకుండా పర్సనల్ చార్ట్ అనేటువంటిది కర్మ అనుసారేణ, అంటే మీ కర్మని అనుసరించి పర్సనల్ చార్ట్ అనేటువంటిది వస్తుంది. ఈ సమయంలో మీరు ఏదైనా ఇబ్బంది పడుతూ ఉన్నారన్నా, ఏదైనా కొత్త కార్యం చేపట్టాలి అన్నా అక్కడ ఉండేటువంటి ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, ఆ టైంలో ఎలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. చాలామంది రాహు బాలేనప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి చేస్తారు, వచ్చేస్తాయి డబ్బులు అనేటువంటి విషయంలో. ఆ టైంలో ఇన్ఫ్లుయెన్స్ ఆ విధంగా పనిచేస్తుంది కాబట్టి అలా చేస్తారండి. సో ప్రాపర్ గైడెన్స్ తీసుకుని వెళ్ళాలనుకున్న వాళ్ళు, ఎవరైనా అపాయింట్మెంట్ కావాలనుకున్న వాళ్ళు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత మీ జీవితంలో ఎప్పుడైనా సరే ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, ఒక ఆస్ట్రాలజర్ లాగా ఖచ్చితంగా నేను మీకు గైడెన్స్ ఇస్తాను. ఏదైనా దోషం ఉంటే శాంతి పరిహారములు ఆచరించి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను.